హాయ్ స్టూడెంట్, ఈ వీడియోలో మనం బిఎస్ఎంఎల్టీ ఫస్ట్ ఇయర్ సిలబస్ ఏముందో తెలుసుకుందాం. సో ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే చాలామందికి బిఎస్ఎంఎల్టీ చేయాలని అనుకున్న వాళ్ళకి కానీ లేదా ఈవెన్ బిఎస్ఎంఎల్టీలో జాయిన్ అయిన వాళ్ళకి కానీ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ గురించి తెలుసుకోవాలనుకుంటారు. ఏముంటుంది సిలబస్ అసలు ఫస్ట్ ఇయర్లో? ఇప్పుడు మనకు సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ అంటే సింపుల్గా మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, పెథాలజీ ఉంటుంది. కానీ ఫస్ట్ ఇయర్లో ఏముంటుంది? ఫస్ట్ ఇయర్ అసలు క్వాలిఫై అవుతామా మనం? ఎన్ని మార్క్స్ ఎగ్జామ్ ఉంటుంది? ఎన్ని మార్క్స్కి క్వాలిఫై? సో ప్రాక్టికల్ ఉంటుందా? ఏ ఎగ్జామ్కి ప్రాక్టికల్స్ ఉంటాయి? సో ఇట్లాంటి చాలా డౌట్స్ ఉంటాయి. ఈ అన్ని డౌట్స్ మనం ఈ వీడియోలో నేను క్లారిఫై చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒకవేళ మీరు బిఎస్ఎంఎల్టీలో జాయిన్ అయి ఉంటే మాత్రం ఐఎమ్ సేయింగ్ కంగ్రాచులేషన్స్ టు యూ. బికాజ్ ఇప్పుడు మీరు ఏదో పనికిరాని డిగ్రీలు చేసి ఆ డిగ్రీ అయిపోయిన తర్వాత మళ్ళీ జాబ్ కోసం అని ఇంకో ట్రైనింగ్ చేసి లేకపోతే జాబ్స్ కోసం తిరిగి ఇవన్నీ చేయడం కన్నా బిఎస్ఎంఎల్టీ చేయడం 100% బెటర్ దెన్ నార్మల్ డిగ్రీ. ఎందుకంటే మీకు బిఎస్ఎంఎల్టీ చేయగానే యూ క్యాన్ డూ జాబ్ ఎనీవేర్ ఇన్ ద ల్యాబ్ ఆర్ హాస్పిటల్ ఆర్ అవుట్సైడ్ డయాగ్నోసిస్. సో బిఎస్ఎంఎల్టీ ఫస్ట్ ఇయర్లో మనకు ఉండే సబ్జెక్ట్స్ ఆర్ ఎగ్జామ్స్ ఏంటంటే ఫస్ట్ ఇంగ్లీష్ ఈజ్ నాట్ ఎ సబ్జెక్ట్, దట్ ఈస్ ఎ లాంగ్వేజ్. సో మనకు ఫస్ట్ ఇయర్లో ఎందుకు ఇంగ్లీష్ ఉంటుందంటే కమ్యూనికేషన్ పెంచుకోవడానికి. ఓకేనా? ఇప్పుడు మనం బిఎస్ఎంఎల్టీ నువ్వు అంతవరకు తెలుగు మీడియం చదువుకున్నావా లేకపోతే ఇంగ్లీష్ మీడియం అన్నది పక్కన పెడితే నీకు బిఎస్ఎంఎల్టీ కంప్లీట్గా ప్రతి ఎగ్జామ్ నీకు ఇంగ్లీష్లోనే ఉంటుంది. సో నీకు ఆ ఇంగ్లీష్ అర్థం కావాలన్నా లేదా రేపు కోర్స్ అయిపోయిన తర్వాత ల్యాబ్లో ఎక్కడన్నా పని చేయాలన్నా నీకు బయట నువ్వు జాబ్ చేయాలన్నా నీకు ఇంగ్లీష్ మాట్లాడడం, ఆ కమ్యూనికేషన్ ఉండాలి. సో దానికోసం అని చెప్పేసి మనకు ఫస్ట్ ఇయర్లో నాట్ ఓన్లీ బిఎస్ఎంఎల్టీ, నీకు బిఎస్సీ నర్సింగ్ అయినా వేరే అయినా కూడా ఫస్ట్ నీకు ఖచ్చితంగా ఫస్ట్ ఇంగ్లీష్ అనేది కామన్గా ఉంటుందన్నమాట. సో దీంట్లో మనకి ఏముంటుందంటే మొత్తం 12 లెసన్స్ ఉంటాయి. దాంతోపాటు మనకు గ్రామర్ ఉంటుంది. సేమ్ మనం ఎట్లయితే ఇంటర్ అండ్ 10థ్లో చదువుకున్నాం అట్లే కొన్ని లెసన్స్ ఉంటాయి. దాంతోపాటు గ్రామర్ ఉంటుంది. ఇది పెద్ద కష్టపడిన అవసరం లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ 10థ్లో చదువుకున్నాం, ఇంటర్లో చదువుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ బిఎస్సీలో అంటే డిగ్రీలో కూడా సేమ్, కాకపోతే కొంచెం ఆ టాపిక్స్ వేరే ఉంటాయి. కానీ పెద్ద వరీ కానవసరం లేదు. ఇంగ్లీష్ ఎగ్జామ్స్కి మ్యాక్సిమంగా మన ఎగ్జామ్ని క్వాలిఫై అయిపోతాం. ఓకేనా? సెకండ్ బుక్ వచ్చేసి మనకు GCLP అని ఉంటుంది, గుడ్ క్లినికల్ ల్యాబొరేటరీ ప్రాక్టీస్. ఈ బుక్లో మొత్తం మనకు ఒక ల్యాబ్ గురించి ఉంటుందన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు WHO అంటే ఏంటిదో అక్కడ నుంచి స్టార్ట్ చేసి ల్యాబ్ అంటే ఏంటి, మన ఇండియాకి ఎప్పుడు వచ్చింది అది, తర్వాత ల్యాబ్లో ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉండాలి, ఎట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, ల్యాబ్లలో కూడా మనకు లెవెల్స్ ఆఫ్ ల్యాబొరేటరీ ఉంటుంది అన్నమాట. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 ఉంటుంది. PHC హాస్పిటల్స్, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ అంటే ఏంటి, డిస్ట్రిక్ట్ లెవెల్ హాస్పిటల్స్ కానీ లేదా రీసెర్చ్ సెంటర్స్ కానీ ఇట్లాంటి వాటి కోసం చదువుకుంటాము. నెక్స్ట్ బయోసేఫ్టీ లెవెల్స్ అని ఉంటాయి. అంటే ఒక ల్యాబ్లో మనం ఎట్లాంటి సేఫ్టీ ఎక్విప్మెంట్స్ యూజ్ చేయాలి, అందులో లెవెల్స్ ఉంటాయి అన్నమాట. అది కాకుండా క్వాలిటీ కంట్రోల్, ఇంటర్నల్ క్వాలిటీ కంట్రోల్ అంటే ఏంటి, ఎక్స్టర్నల్ క్వాలిటీ కంట్రోల్ అంటే ఏంటిది, ఇట్లా చాలా టాపిక్స్ మనకు ల్యాబ్కి సంబంధించిన దీంట్లో ఉంటాయి. సో నేను సపరేట్ వీడియో చేసాను దీనికి సంబంధించి. అప్పుడు నేను ఇన్ డీటెయిల్గా ప్రతి ఒక్క టాపిక్ గురించి టచ్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు ఎగ్జామ్కి హెల్ప్ అయ్యేలాగా నేను ఐ విల్ ఎక్స్ప్లెయిన్ లెటర్. సో ప్రస్తుతానికైతే CLP అంటే ఒక ల్యాబ్ కోసం అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు అనాటమీ. ఇది సబ్జెక్ట్ అండ్ ఫిజియాలజీ, ఇది కూడా ఒక సబ్జెక్ట్ అన్నమాట. మొత్తం మనకు 2 సబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఈ అనాటమీ ఫిజియాలజీలో ఏంటంటే మనం బాడీ యొక్క స్ట్రక్చర్ అండ్ బాడీ యొక్క ఫంక్షన్స్ గురించి చదువుకుంటాం మనము. ఇందులో 12 సిస్టమ్స్ గురించి మనం ఇన్ డీటెయిల్గా మనం ఈ సబ్జెక్ట్లో చదువుకుంటాము. అండ్ దీనికి సంబంధించి నేను సపరేట్గా వీడియోస్ కూడా చేసిన. అనాటమీ అంటే ఏంటి, ఫిజియాలజీ అంటే ఏంటి, అనాటమీ ఫిజియాలజీకి మధ్య డిఫరెంట్ ఏంటి, ఆ 3 వీడియోస్ కూడా చూడండి, మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఒకవేళ మీరు కోర్స్ చేస్తున్నట్టయితే 4 ఎగ్జామ్స్ ఉంటాయి బిఎస్ఎంఎల్టీ ఫస్ట్ ఇయర్లో. ఒకటి ఇంగ్లీష్, ఇది ఓన్లీ థియరీ మాత్రమే ఉంటుంది, దీనికి ఎట్లాంటి ప్రాక్టికల్ ఉండదు. థియరీలో మనకు 100 మార్కులకి ఎగ్జామ్ అయితే 20 మార్క్స్ కాలేజ్ తరఫున ఇంటర్నల్ మార్క్స్ యాడ్ చేస్తారు. మిగతా 80 మార్క్స్కి మనం ఎగ్జామ్ రాస్తాం. నెక్స్ట్ CLPకి ప్రాక్టికల్ ఉంటుంది. సో CLP అయినా అనాటమీ అయినా ఫిజియాలజీ అయినా మొత్తం 3టికి థియరీ ఉంటుంది, ప్రాక్టికల్ ఉంటుంది. థియరీ వచ్చేసి ఏంటంటే మనకు మొత్తం 100 మార్క్స్కి ఎగ్జామ్ థియరీ ఉంటుంది. అందులో 20 మార్క్స్ కాలేజ్ వాళ్ళు యాడ్ చేస్తారు ఇంటర్నల్ మార్క్స్ లాగా. మిగతా 80 మార్కులు మనం ఎగ్జామ్లో రాయాలి. కమింగ్ టు ప్రాక్టికల్స్, ఈ మూడిటికి మనకు ప్రాక్టికల్స్ ఉంటాయని చెప్పినాయి కదా. ఆ ప్రాక్టికల్ మొత్తం మనకు 50 మార్క్స్ ఉంటుంది. ఆ 50 మార్క్స్లో 10 మార్క్స్ కాలేజ్ వాళ్ళు ఇంటర్నల్ మార్క్స్ యాడ్ చేస్తారు. మిగతా 40 మార్క్స్ వచ్చేసి మనకు
మనం ప్రాక్టికల్ పర్ఫార్మెన్స్ చేయాలి. ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది, ఎన్ని మార్క్స్కి వస్తాయి, ఎట్లా అటెండ్ చేయాలి, ప్రాక్టికల్ ఎట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి, థియరీలో ఎట్లాంటి క్వశ్చన్స్ వస్తాయో ఇవన్నీ కూడా ముందొచ్చే వీడియోలో ప్రతి ఒక్కటి ఇన్ డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పటికైతే జస్ట్ మీకు సబ్జెక్ట్స్ ఏముంటాయని మాత్రమే చెప్పాను ఈ వీడియోలో. ఐ హోప్ మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సో మీరు కింద కామెంట్లో తెలపండి. ఖచ్చితంగా దీని గురించి నేను అవసరమైతే ఇంకొక వీడియో ఇన్ డీటెయిల్గా చేయడానికి ట్రై చేస్తాను. సో అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేసి వేరే మీ ఫ్రెండ్స్ ఎవరైనా మెడికల్ ఫీల్డ్లో ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.